షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 2015 దీనికి ఒక అమెండ్మెంట్ ఇచ్చారు. అమెండ్మెంట్ యాక్ట్ 1 ఆఫ్ 2016 అని చెప్పి కొత్త అమెండ్మెంటు సవరణలు ఈ చట్టానికి తెచ్చారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్కి ప్రధానమైనటువంటి సవరణ ఏంటంటే వీటిలో స్పెషల్ కోర్ట్స్ అని ఇంతకుముందు పాత చట్టంలో చెప్పారు. ఇప్పుడు ఆ స్పెషల్ కోర్ట్స్ అనే పదానికి ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ అని ఒక పదాన్ని తగిలించి ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ కొత్త కోర్ట్స్ ఏర్పాటు చేయాల్సిందిగా అన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడి ఈ ప్రభుత్వాలు కూర్చొని చర్చించి ఆ రాష్ట్రంలో ప్రజల సంఖ్యకి ఆధారంగా ఒక్కొక్క జిల్లాలో ఎన్ని స్పెషల్ కోర్ట్స్ పెట్టాలో ప్రభుత్వం నిర్ణయించి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఈ అమెండ్మెంట్ జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేసు రిజిస్టర్ అయిన 2 నెలల లోపలే ఈ కేసు ముగించాలి అనేది మొట్టమొదటి ఈ సవరణ. తర్వాత ఇంతకుముందు ఎలాగుండేదంటే ఈ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే ఫస్ట్ ఆ పోలీస్ కంప్లైంట్ని ఒక డిఎస్పీ ఆర్ ఏసీపీ ఎంక్వైరీ ఆఫీసర్గా ఉండి ముందు ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టులో దీన్ని ఫైల్ చేయటం, దీనికి ఒక ఎఫ్ఐఆర్ నంబర్ అవ్వటం, దాని తర్వాత దీన్ని ట్రాన్స్ఫర్ చేయటం అనే ప్రొసీజర్ ఉండేది. ఇప్పుడు ఈ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా కంప్లైంట్ ఈ స్పెషల్ కోర్టులో మనం ఇంతకుముందు 200 సిఆర్పిసి ఫైల్ చేసినట్టే ఇప్పుడు ఫైల్ చేసేయచ్చు. ఈ కోర్ట్స్ వాటిని కాగ్నిజెన్స్ తీసుకొని కేసు నంబర్ చేసేసి రోజువారీగా ఇవాళ జరిగింది కేసు అంటే మళ్ళీ రేపు ఉంటుంది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ రకంగా మన సెషన్స్ కోర్ట్ జరిగిన తీరులో వీటిని ప్రతిరోజు ఈ కేసు ఒక కేసు తీసుకుంటే ప్రతిరోజు ఉండేటట్లుగా విచారణ ఏర్పాటు చేసుకొని 2 నెలల్లో కేసు కంప్లీట్ చేయాలి అనేటువంటిది ప్రధాన ఉద్దేశం. ఇలాంటి అమెండ్మెంటు ఇది రావడం చాలా హర్షణీయము. ఈ అమెండ్మెంట్ ప్రకారంగా చూస్తే ప్రధానమైనటువంటి సవరణల్లో చూస్తే డిపెండెంట్ అనే పదానికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించారు. డిపెండెంట్ అంటే విక్టిమ్ యొక్క డిపెండెంట్స్ ఎవరెవరు ఉండాలి అనేది చాలా వివరణాత్మకంగా ఉంది. తర్వాత ఎకనామిక్ బాయ్కాట్ అనే ఒక వర్డ్ని కొత్తగా పట్టుకొచ్చారు వీళ్ళు. అంటే ఆర్థికంగా మనిషిని ఈ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి మనుషుల్ని ఆర్థికంగా ఎదగనీయకుండా ఆర్థికంగా కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకోవటానికి. తర్వాత విక్టిమ్ అనే పదానికి చాలా డీటెయిల్డ్గా డెఫినేషన్ ఇచ్చారు. ఎవరెవరు సాక్షులు ఉండాలి, విట్నెసెస్ అనే పదానికి కూడా దీంట్లో చాలా విస్తృతంగా అవకాశం కల్పించారు. తర్వాత ఈ సెక్షన్ 3కి అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ అఫెన్సెస్లో కూడా చాలా ఎలాబరేట్గా అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. సెక్షన్ 4కి ప్రతి సెక్షన్ 4కి సవరణలైనవి. సెక్షన్ 8కి కూడా ఎనీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ అనేటువంటి పదానికి కూడా ఇక్కడ ఈ సెక్షన్ 8లో ప్రిన్సిపాల్ చట్టానికి సవరణలు జరిగినాయి. తర్వాత సెక్షన్ 14 ఇందాక చెప్పాను నేను. ఈ స్పీడీ ట్రయల్ కోసం అంటే విచారణ వేగవంతం చేసే నేపథ్యంలో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి స్పెషల్ కోర్ట్స్ని పెట్టి ఒక టైం లిమిట్ పెట్టి ఆ టైం లిమిట్ ప్రకారంగా ఇవి జరగాలి అనేది చేశారు. అలాగే చాప్టర్ 6A అని పెట్టి ఈ విక్టిమ్స్ యొక్క అధికారాలు ఏవేవి ఉంటాయి, ఈ విట్నెసెస్కి ఏ రకమైనటువంటి అధికారాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా సెంట్రల్ గవర్నమెంటు యాక్ట్ 1 ఆఫ్ 2016 ద్వారా 31 డిసెంబర్ 2015న దీనికి అమెండ్మెంట్ జరిగినాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. తర్వాత ఒక టేబుల్ అంటూ జరిగేది ఇచ్చారు ఇక్కడ షెడ్యూల్లో. ఈ టేబుల్ ప్రకారంగా ఈ అఫెన్స్ అనేది ఏది, పనిష్మెంట్ ఎంత ఉండాలి అనేది వివరిస్తూ ఎటువంటి అఫెన్సెస్ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్కి వస్తాయి అంటే మామూలుగా ఇండియన్ పీనల్ కోడ్లో అఫెన్స్ ఎలాగో ఉంటుంది, కానీ ఇప్పుడు తెచ్చినటువంటి అమెండ్మెంట్ ద్వారా ఏంటంటే ఒక స్త్రీని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ముట్టుకుంటే ఆ స్త్రీ కనుక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన మనిషి అయి ఉండి ఈయనకి తెలిసి కూడా కనుక ఆమె మీద ఈ బలాత్కారం చేసే నేపథ్యంలో కనుక ఆమెను తాకితే అప్పుడు ఈ స్పెషల్ ఎనాక్ట్మెంట్ కింద అతనికి పనిష్మెంట్ ఉంటుంది అనేది ఈ కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్. ఇది దీంట్లో ఏమేమి అఫెన్సెస్ ఉన్నాయి అనేది షెడ్యూల్ ఇచ్చారు. సెక్షన్ 3(2)కి చాలా డీటెయిల్గా ఒక 30-40 పీనల్ కోడ్లో ఉండేటువంటి అఫెన్సెస్కి అవన్నీ కూడా వీటికి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఈ యాక్ట్ లోపల కనుక ఎవరైనా సరే ఈ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్
వ్యక్తుల పట్ల నేరం చేసినట్లయితే తెలిసి నేరం చేయాలి. తెలిసి నేరం చేస్తే కనుక ఈ స్పెషల్ యాక్ట్ కింద వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది. పీనల్ కోడ్ కాకుండా దీంట్లో సపరేట్గా వీళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయి. కాకపోతే ఒక కామెంట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్లో చాలామంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దీన్ని ఒక కంప్లైంట్ రాగానే ఆ కౌంటర్ కంప్లైంట్గా ఇంకొకటి పెట్టించేసి సంబంధం లేని వ్యక్తులు మధ్యలో వివాదంలోకి వచ్చేసి నేను ఎస్సీ ఎస్టీ నన్ను ఇతను కులం పేరు మీద తిట్టాడు పబ్లిక్ ప్లేస్లో అనేటువంటి ఒక నేపథ్యంలో ఎవరు కేసు పెట్టినా సరే ఈ ఎస్సీలు కానివాళ్ళు ఎస్టీలు కాని వాళ్ళ మీద ఈ సెక్షన్ కింద ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని దుర్వినియోగం చేస్తూ ఒక వ్యక్తి ఆ కులానికి చెందిన ఒక వ్యక్తిని రంగంలోకి దింపి అతని ద్వారా ఇంకో కంప్లైంట్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ కేసెస్ లోపల ఏదైనా సరే విచారణాధికారి ఏసీపీ అధికారి ఉంటాడు. కాబట్టి ఇది ఒక క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్టు. ఈ ఫ్యాక్ట్ అనేది జరిగిందా లేదా అనేది ఈ విచారించాల్సిన బాధ్యత ఈ పోలీస్ అధికారి మీద ఉంటుంది. మీరు ఈ విషయాలన్నీ కూడా ఇంకా కేసు పెట్టిన తర్వాత ట్రయల్ విచారణ ఫేస్ చేయాల్సిందే. కాకపోతే ఇందాక చెప్పాను కేసుని వదిలించుకోవడం ఎలా అనే ఒక వీడియో నేను చెప్పాను. ఆ వీడియోలో ఎలా వదిలించుకోవాలంటే మీరు హైకోర్టులో ఈ 482 CRPC కింద మీరు క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని దాంట్లో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా బెయిల్ ప్రొవిజన్ లేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్లో మీరు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఒక రిలీఫ్ని హైకోర్టు ద్వారా మీరు తీసుకొని ఇన్వెస్టిగేషన్కి గనక సహకరించినట్లయితే మీరు ఆ కేసు నుంచి తొందరగా బయటపడేటువంటి అవకాశం ఉంది.